నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మధుమేహులు ఇన్సులిన్ వాడకం, 25 ఏళ్లకే మోకాళ్ల నొప్పుల, వేసవిలో సౌందర్య సామాగ్రి జాగ్రత్తలు, కీళ్ల అరుగుదలను తగ్గించే మాత్ర, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. ఒకసారి షుగర్ జబ్బు బారిన పడ్డ తర్వాత ఇక జీవితాంతం దాన్ని అదుపులో ఉంచుకోవడమే గాని శాశ్వత చికిత్స అంటూ ఏదీ ఇప్పటిదాకా లేదు. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచేందుకు డాక్టర్లు సాధారణంగా మందులు లేదా ఇన్సులిన్ను వాడమని చెబుతుంటారు. మందుల విషయం ఎలా ఉన్నా ఇన్సులిన్ విషయానికి వచ్చేసరికి చాలా మందిలో చాలా రకాల అనుమానాలు కనిపిస్తుంటాయి. ఇన్సులిన్ను ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఇన్సులిన్ను ఎలా నిల్వ చేసుకోవాలి, ఇవన్నీ సందేహాలే. ఇన్సులిన్ వాడకం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం నియంత్రణలో ఉంటేనే ఆరోగ్యానికి నిబ్బరం. మధుమేహం అదుపు తప్పితే శరీరంలోని ప్రతి అవయవము దాని ప్రభావానికి గురవుతుంది. అందుకే ఒక్కసారి షుగర్ బారిన పడ్డాక ఇక జీవితాంతం దాన్ని అదుపులో ఉంచుకోవడమే గాని మరో పరిష్కారం లేదు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు ప్రస్తుతం మనకు చక్కటి మందులు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే షుగర్ పేషెంట్లలో ఎవరు మందులు వాడాలి, ఎవరు ఇన్సులిన్ వాడాలి? ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే మేజర్గా ఫస్ట్ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల, లేదంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయింది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, ఈ రెండింటి వల్ల ఏంటంటే షుగర్ ఎక్కువ వద్దు. ఇట్లాంటి పేషెంట్లో టాబ్లెట్స్, ఇన్సులిన్ రెండు వాడచ్చు. ఇనీషియల్గా ఈ పేషెంట్స్కి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్నది సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచడానికి, ఉన్న ఇన్సులిన్ని సరిగ్గా పనిచేయడానికి టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తామండి. ఇది రొటీన్ స్టార్ట్ ట్రీట్మెంట్. కానీ ఈ పేషెంట్లో కూడా మనం మధుమేహం తెలిసినప్పుడు బాగా ఎక్కువ షుగర్ ఉంటే, అంటే ఫాస్టింగ్ 250 పైన ఉండి HbA1c 10% కంటే ఎక్కువ ఉంటే ఇనీషియల్గా ఇన్సులిన్ స్టార్ట్ చేసే అవసరం ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా టాబ్లెట్స్ పెంచుకుంటూ ఇన్సులిన్ అనేది ఆపడానికి అవకాశం ఉంటుంది. వేరే ఈ టైప్ 2 పేషెంట్స్లో ఇంకా కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయండి. కొన్ని సందర్భాల్లో మనం ఇన్సులిన్ టెంపరీగా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఏదైనా సర్జరీకి వెళ్ళినప్పుడు. 2, ఏదైనా స్టీరాయిడ్స్, అంటే వేరే డిసీజ్ గురించి స్టీరాయిడ్స్ వాడితే అప్పుడు పెరిగే ఇన్సులిన్ షుగర్ కంట్రోల్ చేయడానికి టెంపరీగా ఇన్సులిన్ వాడటం. వీళ్ళలో ఇన్ఫెక్షన్స్, సెప్సిస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు టెంపరీగా ఇన్సులిన్ వాడటం. ఇంకా ముఖ్యమైనది, ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్కి తప్పనిసరిగా ఇన్సులిన్ మాత్రమే వాడగలుగుతాం. ఇంకో కేటగిరీ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్లో ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నా మనకి కంట్రోల్ సరిగ్గా అవసరమైనంత కంట్రోల్ రానప్పుడు మనం టాబ్లెట్స్తో పాటు ఇన్సులిన్ మొదలు పెడతాం. ఇన్సులిన్ మధుమేహుల పాలిటి సంజీవని. రక్తంలో గ్లూకోజు స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, మాత్రలతో ఫలితం లేనప్పుడు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకు నిత్యం ఇన్సులిన్ను తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్లో కనిపించే టైప్ 1 డయాబెటీస్ విషయంలో అయితే ఇన్సులిన్ తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు. అయితే ఇంతటి కీలకమైన ఇన్సులిన్ విషయంలో మనలో చాలా మందిలో రకరకాల అపోహలు కనిపిస్తాయి. ఇన్సులిన్ను జీవితాంతం వాడాలని, ఏళ్ల కొద్దీ ఇన్సులిన్ వాడితే దుష్ఫలితాలు ఉంటాయని ఇలా ఇన్సులిన్ పట్ల విముఖత పెంచుకుంటారు. ఒక అపోహ ఏంటంటే, ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, షుగర్ మనకి XYZ అంటే ఫాస్టింగ్ 200 ఉంది, తిన్నాక ఒక 300 ఉంది. డాక్టర్ గారు ఇన్సులిన్ స్టార్ట్ చేశారు, ఇన్సులిన్ మీద ఉన్నాం, దాన్ని ఒక డోస్ అడ్జస్ట్ చేశారు. స్లోగా ఆ డోస్ని డాక్టర్ గారు పెంచారు. పెంచినప్పుడు షుగర్స్ ఫాస్టింగ్ కంట్రోల్లోకి వచ్చి, టిఫిన్ తిన్నాక పోస్ట్ ప్రాండిల్ అనేది కూడా కంట్రోల్లోకి వచ్చినాక పేషెంట్స్ ఏమనుకుంటారంటే, అమ్మ మంది ఇప్పుడు కంట్రోల్ వచ్చింది, ఇప్పుడు తగ్గించేయచ్చు. అది తప్పండి. మనకి ఏ డోసులో కరెక్ట్గా కంట్రోల్ అవుతుందో ఆ డోస్ మనం కంటిన్యూ చేయాలి. ఒకటి. రెండోది, మనంతటా మనం చేంజ్ చేసుకుంటే ఇన్సులిన్ లో షుగర్స్, హై షుగర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. హై షుగర్స్ అయితే ఇమ్మీడియట్గా వచ్చే ప్రమాదం ఉండదు, కానీ లో షుగర్స్ అయ్యిందనుకోండి, దీనివల్ల కోమాలోకి వెళ్ళటం, బ్రెయిన్ డెత్ జరగటం, ప్రాణానికి హాని జరగవచ్చు. షుగర్ జబ్బుకు ఇన్సులిన్ను వాడుతున్నప్పుడు దాని వాడకం, నిల్వ విషయంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ఇన్సులిన్ బాటిల్స్ని డీప్ ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుతుంటారు.
ఆపై దాన్ని అలాగే సిరంజిలోకి ఎక్కించుకొని ఇంజెక్షన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం సరికాదు. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తరువాత అది గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు వేచి ఉండాలి. ఆపై దాన్ని బాగా కదిపిన తరువాతే ఇంజెక్షన్ చేసుకోవాలి. ఇంజెక్షన్ చేసుకునేటప్పుడు కూడా చాలామంది సూదిని నేరుగా కండలోకి గుచ్చుతుంటారు. ఇన్సులిన్ను ఎప్పుడూ చర్మం కింద కొవ్వు పొరల్లోకి మాత్రమే ఇంజెక్షన్ చేయాలని చెబుతారు డాక్టర్లు. మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు ఇన్సులిన్ తీసుకున్నా మనం తీసుకునే ఇన్సులిన్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ ప్రతిసారి. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో 2-3 డయాబెటీస్ ఉన్నారనుకోండి, ఇద్దరు ముగ్గురికి డిఫరెంట్ ఇన్సులిన్స్ ఉన్నాయనుకోండి, అందరూ ఫ్రిడ్జ్లో పెడతారు. పొరపాటును ఒకరిదొకరు తీసుకున్నారనుకోండి ఇబ్బందులు అవుతాయి. సో ఫస్ట్ థింగ్ చెక్ చేసుకోవడం, మరి ఇది ఇన్సులిన్ మందా కాదా. రెండవది, మనం దీన్ని సరిగ్గా స్టోర్ చేసామా లేదా. మనం మెడికల్ షాప్లో తీసుకున్నాక అంటే ఒకసారి మెడికల్ షాప్లో బయటకు వచ్చిందంటే కోల్డ్ చైన్ అంటే దాన్ని స్టోరేజ్ చేసే కోల్డ్ చైన్ అయిపోయినట్టు. సో ఒకసారి బయటకు వచ్చిన ఇన్సులిన్ 25 degrees లోపల మనం స్టోర్ చేయాలి, ఫ్రీజర్లో పెట్టకూడదు, ఐస్ అయ్యేట్టు. ఈ ఇన్సులిన్ 28 రోజుల కంటే ఎక్కువ వాడకూడదు. సో ఇది మెయిన్ థింగ్. సో మనం తీసుకున్న ఇన్సులిన్ ఎన్ని రోజుల ముందు తీసుకున్నాము, ఇంకెన్ని రోజులు మిగిలి ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఇంపార్టెంట్. స్టోరేజ్ చాలామంది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడతారు, ఒక్కోసారి ఏంటంటే ఫ్రీజర్లో పెడతారు. ఫ్రీజర్లో ఎప్పుడు పెట్టకూడదు. పొరపాటున ఇన్సులిన్ మనం బయట తీసినప్పుడు ఫ్రీజ్ అయిపోయింది, ఐస్ కట్టిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళీ కరిగినాక వాడుకుందాం అనే ప్రయత్నం మాత్రం చేయకూడదు, కరెక్ట్ కాదు. ఆ ఇన్సులిన్ని పడేసి కొత్తది తీసుకోవడం కరెక్ట్. ఇంకోటి టైమింగ్. ప్రతి ఇన్సులిన్కి ఒక స్పెసిఫిక్ టైంలో తీసుకోవాలని ఉంటుందండి. హ్యూమన్ ఇన్సులిన్స్ తీసుకునే వాళ్ళు టిఫిన్కి, భోజనానికి, ఈ మీల్కి 1/2 hour ముందు తీసుకోవడం, 1/2 hour to 45 minutes ముందు తీసుకోవడం మంచిది. అనలాగ్స్ అని కొత్త టైప్ ఆఫ్ ఇన్సులిన్స్ వచ్చినాయి కూడా. ఈ ఇన్సులిన్స్ 5 నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుంది తినే ముందు. మూడోది లాంగ్ యాక్టింగ్. ఈ ఇన్సులిన్కి టైమింగ్ ప్రతిరోజు ఒక టైం తీసుకోవచ్చు, ఫుడ్కి దానికి సంబంధం ఉంది. సో మనం ఏ ఇన్సులిన్ తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడే మధుమేహులకు త్వరలోనే ఇన్సులిన్ మాత్రలు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నిత్యం సూదిపోట్లకు గురవ్వాల్సిన అవసరమే ఉండదు. ఎలాంటి నొప్పి, బాధలు ఉండవు. రోజూ నిర్ణీత వేళకు మోతాదు మేరకు మాత్ర వేసుకుంటే సరిపోతుంది. ఈ ఇన్సులిన్ మాత్రల్ని మధుమేహులకు నిజంగా ఒక తీపి కబురనే చెప్పొచ్చు.